వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అంకిత సురణ గారు. ఐపీఎస్ ఏఎస్పీ పార్వతీపురం మన్యం జిల్లా. పార్వతీపురం వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చు? ఫస్ట్ పోస్ట్. Present, I would say it is majorly a tribal area. So people here, they listen to you. Awareness regarding crimes, awareness regarding their rights. కానీ ఇక్కడ పబ్లిక్కి పోలీస్ అంటే ఒక చిన్న పేరు, ఆ పేరు పోగొట్టుకు మీరేం చేస్తారు? If you try interacting with them, you have maximum interaction. And once you listen to their problems and solve, they will have confidence in you. So once people have confidence in police, you have already won. మీకు ఒక బెల్ట్ ఉందండి, నారాయణపూర్, రాయగడ, ఒడిశా బెల్ట్. ఇక్కడ డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది, ఒడిశా పబ్లిక్, తెలుగు పబ్లిక్. This is the right question. So bordering areas mostly. Last month only we planned. Non-verbal also is a language. So what we did, we arranged tournaments, volleyball tournaments. So that was the best way to create police and public interaction through tournament. వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు? మీకున్న ఎక్స్ప్రెషన్ వాళ్ళకి? No, we have banners also. So there is pictorial banners we prepare. Drugs oddu bro in all schools and colleges. Now this becomes a very good slogan. మీకు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ రెండు ఎలా మేనేజ్ చేస్తారు? So always work-life balance is always a problem. So in my profession in police, you know how it is. It is a 24/7 job. So I have a very supporting family. My father, my mother, and even my spouse. They are very supportive. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ యంగ్ అండ్ డైనమిక్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. పేరు అంకిత సురణ గారు. ఐపీఎస్ ఏఎస్పీ పార్వతీపురం మన్యం జిల్లా. అంకిత సురణ గారు మహారాష్ట్ర నుండి పుట్టి చదువుకొని తర్వాత హైదరాబాద్లో కొంచెం చదువుకొని ప్రస్తుతం సివిల్స్లో పాస్ అయ్యి ఏఎస్పీగా పనిచేస్తున్నారు. అంటే 3 రాష్ట్రాలకు సంబంధించిన కల్చర్ అంతా ఆవిడ తెలుసు, 3 రాష్ట్రాలకు సంబంధించిన లాంగ్వేజ్ తెలుసు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. ఈ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అంటే మహారాష్ట్ర కొంకణ్ నుండి ఆంధ్రప్రదేశ్లో చివరి జిల్లా అయిన పార్వతీపురం వరకు ఆమె జర్నీ ఎలా సాగింది, ఆమెకున్న గోల్ ఏంటి, ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ ఎక్కడ ఫస్ట్ పోస్టింగ్లో తన ఫుట్ ప్రింట్ ఉండాలని భావిస్తున్న ఆమెకి ఇప్పుడు ఇక్కడ పార్వతీపురంలో ఆమె ఫుట్ ప్రింట్ ఏంటి, నెక్స్ట్ ఈ డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకు ఆమె ఇచ్చే మెసేజ్ ఏంటి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషన్ని ఎలా మేనేజ్ చేస్తున్న విషయాన్ని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. Namaste. అంకిత సురణ గారు మహారాష్ట్ర కొంకణ్ నుండి పార్వతీపురం వయా హైదరాబాద్, Yes. ఆ జర్నీ ఎలా కొనసాగింది, సివిల్స్ రాయాలన్నది మీ కోరిక ఎవరు కలిగించారు, ఆ సివిల్స్ రాయడంలో మీరు సాధించడంలో మీరు పడ్డ కష్టాలు ఏంటి, ఆ జర్నీతో పాటు పార్వతీపురంలో మీ ఫుట్ ప్రింట్ ఏం చూపించబోతున్నారు, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, ఈ ప్రశ్నకు సంబంధించి ఒకసారి కొంకణ్ నుండి పేరెంట్స్, మీరు మీ చదువు, మీ అంతా కూడా సివిల్స్ రాయాలని ఆలోచనలు. So from Maharashtra, after my 10th, I shifted to Hyderabad. So Hyderabad, I studied intermediate BPC and then biochemistry degree. I completed in St. Francis College. And tarvata I didn't have this childhood dream. హైదరాబాద్ రాకముందు మహారాష్ట్రలో మమ్మీ డాడీ ఏం చేసేవారు, వాళ్ళ పేరు? So my parents, they are from non-service background. My father is a businessman. He's retired now. He's a pharmacist. And my mother is housewife. And my brother, sister, they are both into private jobs, chartered accountants. So after studying until 10th class in Maharashtra, we shifted to Hyderabad. So Hyderabad, then I entered into intermediate doing BPC, then degree with biochemistry background. And then I saw some of my friends, they were writing this exam, civil services. So out of curiosity, I asked them, what is UPSC? What is civil services? What are the kind of services we get through from this exam? And then after understanding that, I got anxious, I got curious, and I wanted to write this exam. So I wrote, first attempt I wrote, second I couldn't clear prelims until third attempt. Fourth attempt I cleared prelims, and then finally fifth attempt I cleared interview, got into IPS.
So this was my journey till ఓకే. IPS. మీరు సివిల్స్ రాసినప్పుడు మీరు తీసుకున్న ఆప్షన్ ఏంటి? ఇది సివిల్స్ అనేది లాంగ్ ప్రాసెస్ కాబట్టి Yes. దీనికి ప్లాన్ బి పెట్టుకున్నారా? లేదు చాలా ఖచ్చితంగా చేస్తాను అని దీంట్లోనే మీరు So my optional was philosophy. I was from science background, but I had a lot of interest to study philosophy. So optional should be such that you should have a lot of interest to study. So I took philosophy as my optional. And to think about plan B, actually UPS is a very long journey. For some people, fortunately, it is in 1-2 years, but some people may take long. Like I took 5 years. So until 4 years, I dedicatedly study for it. But in 5th year, thought of a plan B also, because it is a very practical thing. So plan B, I thought after studying for so many years, I should use the knowledge. So I thought of entering into teaching background. So that Okay. was my plan B. ఒక ప్లాన్ బి. Yes. కానీ ఈ ప్రాసెస్లో 4 ఇయర్స్ అటెంప్ట్ చేశారు. Yes. ఇప్పుడు కూడా పేరెంట్స్ సపోర్ట్ చేశారా? లేదు ఇంకా వద్దులే, ఇంకా ఆల్రెడీ చదువుకున్నావు కదా పెళ్లి చేస్తామని అన్నారా? లేదు గో హెడ్ అని మీకు No, it is the reverse. In fact, my parents told me that you should not give up. Hmm. Even after 4th attempt, they told me that you continue. So it was their confidence, their support that I went into 5th attempt and finally I cleared it. 5th అటెంప్ట్లో మీ ఇంటర్వ్యూ వెళ్ళారు. Yes. బోర్డు మీకు అడిగిన క్వశ్చన్ చేశారా? మీరు ఫిలాసఫీ తీసుకున్నారు ఎందుకని క్వశ్చన్ చేశారా? ఫిలాసఫీ సంబంధించిన క్వశ్చన్స్ ఏమైనా వచ్చాయా? Yes. So yes, interview board in UPSC, they did ask me, why have you taken philosophy option? I told out of clear interest. I had pure interest in studying philosophy, both Indian philosophy and optional Western philosophy. So I had taken, and they asked me, what is your favorite philosophy? So I told Indian philosophy is my favorite, Shankaracharya. So Advaita philosophy is my favorite one. ఓకే. బోర్డు మీకు క్వశ్చన్ చేసిన తర్వాత మీరు అప్పటికే 4 టైమ్స్ రాశారు. కానీ 5th టైం కూడా వస్తుందని కాన్ఫిడెంట్ ఉందా మీకు? ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతాను. To be very honest, after writing 4th time, somehow you go low into confidence. But then I said my family was my biggest support. While Chepparu that no, you will 100% do it. Give one last attempt, and their confidence won. 5th అటెంప్ట్లో వచ్చింది ర్యాంక్ Yes. వచ్చగానే మీ హ్యాపీనెస్ ఎలా ఉంది? మీ పేరెంట్స్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంది? Parents are very proud. I am very happy that finally my dream has come true, and finally I'm getting opportunity to do what I wanted, to serve people. బట్ అందరూ అమ్మాయిలు కూడా సివిల్స్ రాయాలనుకుంటారు. Hmm. మీరు 4 అటెంప్ట్లు చేసి 5th అటెంప్ట్ Yes. మీరు ర్యాంక్ తీసుకొచ్చారు. అంటే చాలామంది అమ్మాయిలు అదే బుక్స్ చదువుకుంటూ ఆ కంటిన్యూగా ఉంటారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ మర్చిపోతారు. మీరు మీ స్టడీ సబ్జెక్ట్ చేయడం అంతా కూడా ఆ జర్నీ ఎలా తీసుకొచ్చారంటే అంటే మీ టైం టేబుల్ ఏముంది? Timetable, there is a general myth that you have to study 10 hours, 12 hours, 24 hours. It is not the case. Maamuluga, if you study for 5-6 hours per day, but dedicatedly study cheyali. Whatever you study, you should remember. Notes prepare cheyali. You don't need to shift books. చాలా మంది ఏం చేస్తారు, one subject they will take 10 books. You will never remember that. So one subject, take one book, study, revise. That is the only formula to success in this. అంటే గ్రూప్ డిస్కషన్ కొంతమంది ఉంటారు, కొంతమంది ఇండిపెండెంట్ చదువుతారు. మీరు ఈ రెండిట్లో దేన్ని తీసుకున్నారు? I focused on self-study, alone study until mains. కానీ interview is something you have to discuss, because in interview they will ask you questions which will have many opinions. Oh. So if you discuss with a group, you will get all kind of opinions on one single question. So group study is important in the last stage, that is interview stage. అంటే మీరు తీసుకున్న సబ్జెక్టు స్టడీ అవర్స్ అన్నీ కూడా బాగున్నాయి. మరి బాగా స్ట్రెస్ ఉంటుందండి అది చదివి మరి మీకు ఎంటర్టైన్మెంట్ ఏంటి? So entertainment ante actually you should stay away from entertainment, they say, because it diverts your mind. But continuous ga study kuda it becomes monotonous. You cannot study. So you should have some hobby. If your hobby is watching movie, watch one movie and get back to studies. My hobby was painting, cooking. So I used to go back to my hobbies after 4-5 hours of studying and then come back to study. So this is your entertainment. కుకింగ్ అండ్ Painting, yes. కుకింగ్ ఏది బాగా చేస్తారు మరి? I love cooking South Indian food. సాంబారా? Yes, sambar, idli, dosa, I cook everything. పెయింటింగ్? Painting, yes, I do watercolor painting. So I used to do since childhood, so I love it. మీరు సివిల్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీకు ర్యాంక్ రావడం, స్టేట్ అలాట్మెంట్ అవుతుంది. తర్వాత మీకు ముసోరిలో ఒక సెక్షన్ ఉంటుంది, ఫౌండేషన్ కోర్స్. Yes. ఎస్, సాధారణంగా ఫౌండేషన్ కోర్స్ ముసోరిలో కానీ జరిగినప్పుడు అక్కడ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, వీళ్ళందరూ కూడా మీ బ్యాచ్మెంట్స్ అందరూ కూడా Yes. ఎవరు అన్మ్యారీడ్ ఉన్నారు, మ్యారీడ్ వాళ్ళకి ఇది అడ్జస్ట్మెంట్ చేసుకొని పెళ్లి చేసుకుంటుంటారు. మీరు అక్కడ ఎవరైనా? No, not in Mussoorie. Yes, it is a group of almost 500 officers, same mind. సెటిల్ అవుతుంటాయి కదా. Yes, so they some of them find each other mindset compatible. Yes, they get into relations.
That is true, but I didn't go there for this thing. So I had very good friend circle, అచ్చా but later I got married into arranged marriage. అనుష్ Yes, arranged marriage. అచ్చా ఏం పేరు ఆయన పేరు His name is Piyush. He's from Mumbai. ఫ్రమ్ ముంబై ఏం Yes. చేస్తుంటారు He is working into private sector. He has MBA. కానీ ఆయన మరి పోలీస్ ఆఫీసర్ చేసుకోవడానికి రెడీ ఉన్నారా భయపడలేదా He was very happy and very proud, in fact. ఓ గ్రేట్ ఓకే మేడం మీరు ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్పిఏ ట్రైనింగ్ Yes. ఎన్పిఏ ట్రైనింగ్ మీకు ఏం చెప్పారంటే ఎథిక్స్ ఎక్కువ చెప్పేవారా సైబర్ క్రైమ్ చెప్పేవారా అన్ని జనరల్గా అన్నీ ఉంటాయి కానీ ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇచ్చేవారు In NPA, I will think they give priority to all the subjects. First is law, basic law chadwali. As police officer, you should know what law is allowing you and what you can do as per law. Second, ethics is also important because using law in the right manner, ethics will help you. So what is right, what is wrong, ethics will tell you. So I think both has to be studied well in NPA. సైబర్ క్రైమ్ Cybercrime is a very upcoming, very hot topic, very challenging issue that we are facing, law officers, because cybercrime is coming up in very different forms, which we never knew. So we are getting ready, and NPA is the institution where they are making us ready for this. Not only basic course, they are continuously having 1 month course, 1 week course, continuous short term courses also for all the law officers in NPA. మీ ట్రైనింగ్లో ఇండోర్ కోర్స్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందా అవుట్డోర్ మీద ఎక్కువ I am always an indoor person from before, so I loved studying, I loved books. But yes, NPA will give you balanced life, so they will make you do both indoor and outdoor, because as an officer you have to be fit as well, and how you should be able to take challenges, mental challenges, stress, everything will be taught in NPA. So they give equal importance to both indoor and outdoor. అవుట్డోర్లో కూడా మీకు చాలా హార్స్ రైడింగ్ Yes. వెపన్ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి కదా Right, right. ఆరింట్లో ఎక్కువ మీకు దేనికి తీసుకొచ్చారు వెపన్ గన్ల ట్రైనింగ్లో ఉన్నారా హార్స్ రైడింగ్ ఎక్కువ ఇచ్చారు No, I loved swimming there, Oh. outdoor. So yes, but they teach us everything. Weapon training is done, horse riding, everything. సాధారణ ఎన్పిఏకి వెళ్ళిన తర్వాత వెళ్ళే వరకు ఒక భయం ఉంటుంది మేడం Hmm. కానీ ఎన్పిఏలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆఫీసర్ ఇచ్చిన ట్రైనింగ్కి ఆ వస్తాద ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరుగుతాయి ఏదైనా Yes. చేయొచ్చు అని మీ లెవెల్స్ ఎంతవరకు వచ్చాయి I will tell from 0 I went to 100, because while entering NPA it was 0. You have never done horse riding, you have never gone 40-kilometer route march, 16-kilometer marathon run. This all are something I never imagined. So while entering NP, I was at level 0, but the training there is phenomenal. A training tarvata, they make you do everything that is impossible. సార్ ఎన్పిఏ ట్రైనింగ్ Yes. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎవరు ఇచ్చారు ఆఫ్టర్ ట్రైనింగ్ ప్రాక్టికల్ ట్రైనింగ్ Practical training after NPA, we come to districts. So for me, it was Prakasham district, Ongole. I've done my district training in Ongole under leadership of Malika madam, Malika Garg madam. So I was very fortunate. Madam has given me wonderful training and made me an officer who is able to take responsibilities well. నెక్స్ట్ పోస్టింగ్ Next posting was Greyhounds, Assault Commander Greyhounds. So Andhra Pradesh and Telangana, first posting is always Assault Commander Greyhounds. So I worked there. First we are undergoing 6 months of training along with the commandos. A training tarvata they give you the posting of Assault Commander of a group. ఓకే ఏపీ గ్రౌండ్స్ Yes. ఏపీ గ్రౌండ్స్లో మీరు ఉన్నప్పుడు ఫీల్డ్కి వెళ్ళి ఉంటారు కదా ఆల్రెడీ ఇక్కడ టెరైన్ చాలా ప్రాబ్లం ఉంటుంది Yes. ఏఓబిలో Yes. మరి మీరు ఎలా ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు That was very challenging, very challenging. In fact, commandos are trained to the extreme level. So competing and matching them is impossible. But we tried our best. And I will say in NPA also we had jungle training, 5 days of jungle training. So already we had experience of that. But this is a very 10x ahead of that. Too difficult. AOB terrain, as you say, డిఫికల్ట్ it's a very hilly terrain. It is not flat, rather very hilly terrain, and height is too much. So, climbing those heights is a very difficult problem. But we were trained. As I told, 6 months training is akkada Greyhounds lo first. After that training, we went for these operations. నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు So next was ASP Parvatipuram. So it's been almost 1 year now, and I'm very happy working here. భారతపురం వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ వచ్చింది ఫస్ట్ పోస్టింగ్ Yes. So main challenge I would say. ఒకప్పుడు దీన్ని హిస్టరీ డిఫరెంట్ ఉంది Yes. ఇప్పుడు హిస్టరీ మారింది ఈ ఇప్పుడున్న ప్రజెంట్ హిస్టరీలో ప్రజెంట్ సినారీలో ఏం నేర్చుకున్నారు మీరు మీ ఫుట్ ప్రింట్ ఏముంది Okay, so present I would say it is majorly a tribal area. So people here, they listen to you, but they are not very aware of the law. So major challenge here was awareness regarding crimes, awareness regarding the rights.
So what maximum my focus has been since I have come here is creating maximum awareness among people. So I try to visit maximum schools, colleges, villages, and make them aware of what their rights are and what the laws are. కానీ ఇక్కడ పబ్లిక్కి పోలీస్ అంటే ఒక చిన్న ఫెయిర్ ఉంది. ఆ ఫెయిర్ పోగొట్టడానికి మీరేం చేస్తారు? Ide, if you try interacting with them, you have maximum interaction, they will become free with you. They will speak to you what their problems are. And once you listen to their problems and solve, they will have confidence in you. That is my only goal. Okay. So once people have confidence in police, you have already won. Only with people and police coordination, we can win this game. And the final game is development of people. So ఎలా డెవలప్మెంట్ చేయాలి, when people should have confidence on police. So maximum police interaction with people is only the way to get confidence of people. కానీ మీకు ఒక బెల్ట్ ఉందండి, నారాయణపూర్, రాయగడ, ఒడిశా బెల్ట్. ఇక్కడ Yes. డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది. ఒడిశా పబ్లిక్, తెలుగు పబ్లిక్. Right. ఈ పబ్లిక్లో ఉన్న కల్చర్ వేరేగా ఉంటుంది. మీరు వాళ్ళతో ఎలాగా మీరు మిలాఖత్ అవుతుంటారు. కొంతమంది మీకు కాన్ఫిడెన్స్ తీసుకుంటారు, మరి కొంతమంది తీసుకోరు. తీసుకున్నట్లుగా కొంచెం యాక్ట్ చేస్తుంటారు. Yes. ఈ కల్చర్ ఎలా మీరు చేసుకుంటున్నారు? So this is the right question. So bordering areas mostly. Last month only we planned. So bordering areas, akkada language also is little different. So how do you understand? Expressions also is a good language. Non-verbal also is a language. So what we did, we arranged tournaments, volleyball tournaments, and all the youth from that village were encouraged to participate in the volleyball. They love the game. So that was the best way to create police and public interaction through tournament. So we kept that tournament. Through tournament through, we gave them the message of what are the children rights, how they should stay away from ganja and drugs, what they should do, how they should study. We went through the tournament route. So we can try different methods of interacting with people. So this is one method. కానీ ఇక్కడ పబ్లిక్ వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడితే ఓన్ చేసుకుంటారు. కానీ మీకు కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉందా? ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారా? దాన్ని కూడా మీరు ట్యూషన్ పెట్టుకొని తగ్గించుకుంటున్నారు? A little problem will always be there. You cannot match completely to their language. But as I said, non-verbal is also one language. So you should communicate to that. Do good work, they will appreciate. అంటే వాళ్ళకి ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తున్నారు? మీకున్న ఎక్స్ప్రెషన్ వాళ్ళకి? No, we have banners also. So there is pictorial banners we prepare. So suppose we are doing ganja awareness. So not only wordings, but we will make some pictures that will make them understand that this is not good. Children should stay away from this. So we have started creating one pledge, drugs oddu bro, in all schools and colleges. Now this becomes a very good slogan, and everyone will come to know that drugs is wrong. It is not డ్రగ్స్ వద్దు బ్రో. good. Yes, this is a pledge. Since last 6 months we are undergoing. Yes. ఓకే, డ్రగ్స్ వద్దు బ్రో, బాగుంది. Yes. నెక్స్ట్ ఇక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం. ఎక్కువ పార్తపురం అనగానే మొత్తం ట్రాఫిక్ జామ్. ఒడిశా నుంచి ఎక్కువ హెవీ వెహికల్స్ వస్తుంటాయి, జామ్ అవుతుంది. ఒక్కోసారి జామ్ అయిందంటే 1 day కంప్లీట్ అవుతుంది. ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తారు? ఒకప్పుడు పార్వతీపురంలో వెహికల్స్ ఎంత ఉన్నాయో దాని దగ్గర రోడ్ స్పేస్ ఉంది, కానీ రోడ్ స్పేస్ అంతే ఉంది, వెహికల్స్ పెరిగాయి. ఆ సిచ్యువేషన్ మీరు ఎలా డీల్ చేస్తారు? So as you said, yes, traffic is an issue. It will always be an issue, but we are trying our best. What we are doing is inter-department coordination in this. Every month we are having road safety meeting along with the collector sir, other departments. So there are 2-3 solutions to this. One is road engineering. If we correct the roads, automatically it will smoothen the traffic. So road engineering we are doing. We are putting signages, and we are ensuring that maximum traffic issues are solved with all the departments' multifaceted actions. So that is what we are doing, and now we are having cameras at every junction. So we are having one command control center also. So this is continuously monitored. Either hotspots unte where there is maximum traffic issues, we try to sit and solve. What is the reason? How do we solve it? మీరు చెప్తున్నట్టుగా పార్వతీపురంలో ఎడ్యుకేట్ చేయడానికి మీరు చేస్తున్న మార్క్ ఎలా కనిపిస్తుంది? ప్లస్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తున్నారు? So language problem can be a little problem, but I think inka different ways unnai how to connect with people. So my major aim is targeting young people, ante students, future generations. So akkada school velli, colleges velli valki avagana so I give them awareness on what are the major crimes like cyber crimes, ganja smuggling and consumption. Then what is the importance of education? So this all is my target right now, because children are our future generation. If they are educated, then we will have a law abiding citizen and good country. సో మేజర్ ఇంకో ప్రాబ్లం కనిపిస్తుంది, ట్రాఫిక్ ఇష్యూ. దాన్ని ఎలా షార్ట్ అవుట్ చేస్తారు? So traffic issue is a continuing issue. It will always be there,
but how to manage it. So we have a command and control center. So we see which are the major hotspots where there is maximum congestion, maximum traffic issues. So there we try to solve by road engineering methods, signages, all this. And maximum we again try to create awareness of wearing helmets, so that even if there is a small accident, it doesn't turn into fatal. So people should be aware, and with our police intervention, we are trying to reduce it. ఓకే, ఇంకొక ఇష్యూ కనిపిస్తుందండి, Hmm. ఎలోప్మెంట్. Yes. మైనర్లు అందరూ ప్రేమించుకోవడం, ఇంట్లో నుంచి Right. పారిపోవడం, పెళ్లి చేసుకోవడం, కానీ అది చట్టం ముందు నేరం. కానీ వాళ్ళిద్దరూ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ కదా అని ఉంటారు, అదొకటి. సెకండ్ థింగ్, చిన్న అమ్మాయిని అమ్మాయిని ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తులు పెళ్లి చేసుకోవడం, వాళ్ళకి ట్రాప్ తీయడం కూడా, ఈ రెండు ఎక్కువగా Yes. జరుగుతుంటాయి. So same what you pointed out, Supreme Court has also pointed out this thing. Even if in the name of love you do, it is as a crime, and there will be a maximum punishment for it. So once we give awareness, we tell boys that you should be careful and you should not get into all this. So this is our maximum focus. అంటే వాళ్ళు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత Correct. లవ్ చేయాలి, So పెళ్లి once you get చేసుకోవాలి. educated, you become adult, you get your job, you make your career, and then you can get into relationships. ఇంకా మీకు పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ రెండు ఎలా మేనేజ్ చేస్తారు? చాలా మంది This is అమ్మాయిలు very అనుకుంటారు challenging. డిపార్ట్మెంట్ రావాలనుకుంటారు, కానీ Right. ఇక్కడ ఏదో జరుగుతాయి, నైట్ టైం ఇబ్బంది అవుతాయని, Yeah. లేదంటే పురుషులు ఎక్కువ ఆధిపత్యం చూపిస్తారు, ఇవన్నీ. So always work-life balance is always a problem. So in my profession in police, you know how it is. It is a 24/7 job. So it becomes even more challenging. I would say it is easy to manage if you had a supporting family. So I have a very supporting family. My father, my mother, and even my spouse. They are very supportive. So I'm not facing any such issues. I'm able to handle both of them well. అంటే కాకుండా Hmm. లేడీస్ అందరూ డిపార్ట్మెంట్కి వచ్చే వాళ్ళకి, అమ్మాయిలకి Ah. ఇక్కడ ఇదేదో ఇబ్బంది అవుతుంది అనుకుంటున్నారు. నిజం అటువంటి అపోహలు ఉంటాయా, లేదు నిజంగానే ఇక్కడ మనుషుల యొక్క అంటే మేలు ఏమైనా ఇబ్బంది పెడుతుంటారా? అంటే బాగా పోలీసులు ఇబ్బంది పెడుతుంటారా? పచ్చిగా డైరెక్ట్ No, చెప్పాలి. no, no. I would say personally, I didn't face any such issues. But even if one woman is facing such issues, I think your work should speak. So you do good work, your work will speak for yourself. So everywhere you go, you will have challenges, one or the other. So you have to make your work speak. That is what I say. కుకింగ్ అంటే బాగా ఇష్టం అంటారు. Yes. కుకింగ్ లో బాగా ఏం చేస్తారు? I love cooking South Indian food. So sambar, idli, dosa, I love cooking all of them. వడాపావ్ చేయరా? Yeah, I'm a Maharashtrian Poha. also at heart. Poha. So I do cook that also. భారత్పురం వచ్చిన తర్వాత మీ మార్క్ చూపిస్తున్నారు ఇక్కడ, ఒక ఫుట్ ప్రింట్ అని. మీరు బాగా హ్యాపీగా అంటే 1 year చేశాను భారతపురం, నా ఫుట్ ప్రింట్ ఉంది అన్నది మీరు దేని చెప్తారు? I will say after I came here, I am getting maximum positive response from girl students. So as I said from starting, my focus was that having maximum interaction with them. They should be free to tell their problems. So my biggest success here has been now when I go to this college, it's mostly tribal colleges, tribal schools. The school children, girls are ready to tell me what their problems are. In one tribal college in Salur, so the girls told me that there is a security issue. Some boys are, entering in. Immediately, our police has created entire fence. They have put 22 cameras. Now they are safe and happily studying. So this is the confidence that we create with public and mostly children. ఇంకా గాంజా Yes. మనీ ఫోకస్. Yes, Parvatipuram has a bordering state district with Odisha. So maximum smuggling of ganja happens from there. So we have transporting of ganja from Odisha, and Parvatipuram is a transit area. From here it takes forward to Vizag and other cities. So we are trying to stop it here only so that it does not go ahead. So we have tried maximum enforcement. We have check post. Our police is working 24/7 at check post, checking all the buses, all the private vehicles. Recently, we also started checking trains. So, any passenger trains, all trains coming from Odisha, we are checking from first till the last compartment. And we have found many cases. So, now we are trying maximum enforcement to reduce this ganja smuggling. కానీ మీరు మీ సబ్ డివిజన్ లో సర్ప్రైజ్ చెకప్ ఎక్కువ చేస్తున్నారు, దానివల్ల ఇంపాక్ట్ ఏంటండి? So, the impact is they have come down. For example, I say you check post. So, earlier when I came, I had minimum 1 case every week. But now it has come down to 1 case per month. Why? Because once we started checking, surprise checkings, it has come down. సైబర్ క్రైమ్. Yes. భారతపురం సబ్ డివిజన్ లో సైబర్ క్రైమ్ విక్టిమ్ ఉండకుండా అంటే వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నారా, లేదు ఆ కేసు కట్టి కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం చేస్తారు? I think both goes. So for prevention, we do awareness that మీకు ఒక stranger call or stranger link, if it is coming, you don't click on that, you don't take the call, you don't share OTP. This is awareness to prevent. కానీ ఒకసారి if someone becomes target, ఏం చేయాలి? That also we say. Immediately call 1930, immediately give us complaint. So we will freeze the accounts and we will take action. So both goes hand in hand. కానీ శక్తి యాప్ మీద మీ ఫోకస్? Shakti app,
This is a woman protection and women strengthening app. So in this, any woman who has this app will feel strong because at one button she will have police. Any case of eve teasing or any harassment, immediately our Shakti teams are ready on ground every day. So they will go and take care of the issue. ఎన్పిలో తీసుకున్న ట్రైనింగ్ ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్కి సరిపోతుందా లేదా ఇంకా ఇక్కడ ఏమైనా ఛాలెంజ్ వస్తున్నాయి ఇంకా అంటే ఇక్కడ ఛాలెంజ్ ఇంకా ఎన్పిఏ నోటీస్కి వెళ్ళాలి. I think NPA is the best institute to train a police officer. So all the outdoor training help us become very strong physically and mentally. So mentally also how you face stress, they will teach you. But indoor classes, I will tell, they will teach you law, basic law. But when you come to the field, it becomes very challenging because dynamic challenges come, which is not in the book. So I think this every officer learns through experience, and every experience cannot be taught. So I think NPA is doing very good in shaping us. And further, our district ki వచ్చి field training చేసి, I think we have to learn by ourselves. ఓకే, ఫైనల్గా Yes. చెప్పండి, డిపార్ట్మెంట్ వస్తా రావాలనుకున్న అమ్మాయిలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? Women who wants to come to the department, they are welcome. We need more and more women officers. Like any other service, we are also trying to get 50-50 both men and women. So they should come ahead and they become a role model for other girls, other women. They see you as role models. They see that if a woman can protect the entire district, the entire state, the entire nation, why cannot we? So I will give one message to all the women. Don't be fearful of this service. This service is the best option to serve people. Please come forward if you're interested in joining police force. పోలీస్ డిపార్ట్మెంట్లో అమ్మాయిలకి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రండి, ప్రజలకు సేవ చేయడానికి బెస్ట్ ప్లాట్ఫామ్ డిపార్ట్మెంట్ అంటున్నారు అంకిత్ సురాణ గారు. ఇప్పుడు చెప్తున్న మొత్తం ఇంటర్వ్యూలో మేడం చెప్తున్నట్లుగా ఈ డిపార్ట్మెంట్లోకి అమ్మాయిలకి ఎలాంటి జరుగుతాయని అపోహలు మాత్రమే ఏ ఉండదు, చాలా హ్యాపీగా ధైర్యంగా పనిచేయచ్చు. ఏది చేసినా మనం వర్క్ స్టైలే అవతల వ్యక్తికి ఒక మెసేజ్ పోతుంది కాబట్టి ఎవరు మన వైపు రారు అంటే చెప్తున్నారు. ఆవిడలో ఇంకొక స్టోరీ కనిపిస్తుంది. చదువుకుంది బీఎస్సీ అయినా ఆవిడ చేయాలనుకున్న లక్ష్యంకు చేరడానికి ఆ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 4 సార్లు మిస్ అయినా 5వ సారి సివిల్ సాధించారు. సివిల్ సాధించిన తర్వాత గ్రౌండ్ లెవెల్కి వచ్చి ఒక పార్తిపూర్ లాంటి ట్రైబల్ ఏరియాలో తనకంటూ ఒక ఫుట్ మార్క్ పెట్టించారు. అదే ప్రజలందరికీ పోలీసు మీద నమ్మకం కలిగించడం. ఏ అమ్మాయికైనా ఇబ్బంది అయితే వెంటనే పోలీసుకి కాల్ చేయాలి అనేది ఒక మెసేజ్ పంపడంతో పాటు వాళ్ళు కాల్ చేసిన మరుక్షణం దాదాపు 5 నిమిషాలు దీంట్లోనే పోలీసు అక్కడ రీచ్ అవ్వడం, వాళ్ళకి సేవ్ చేయడం, వీటితో పాటు ఎక్కువగా ప్రజలకి అవగాహన కల్పించడమే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనేది అంకిత్ సురాణ గారిది ప్రధాన లక్ష్యం కనిపిస్తుంది. కేసులు కడతాం, దాన్ని దర్యాప్తు చేస్తాం, అరెస్ట్ చేస్తాం అని కాకుండా అసలు ప్రజలకి చట్టం పట్ల అవగాహన కల్పించడమే తన లక్ష్యం అంటున్న అంకిత్ సురాణ గారితో ఈరోజు ఈ వారం ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. Thank you so much.